రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. కాకా అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ మనం చూస్తున్నాము, నిన్న ఈడీ అధికారులు వచ్చేసి ఆ ఎమ్మెల్సీ కవిత గారిని, మాజీ కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఆమెని ఏ కేసుల మీద అరెస్ట్ చేశారు, ఆమెకి ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిద్దు కొంచెం చెప్పండి సార్. మనీ లాండరింగ్ కేసెస్ పైన కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే ఆమెని పైన సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత ఈ సిబిఐ ఇచ్చిన సమాచారంతో నిన్న వారు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కవిత గారి గృహం నందు సర్చ్ చేసి దే ఆర్ ఏబుల్ టు సీ సమ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. మళ్ళీ ఫోన్స్ అన్నీ కూడా ఫోన్లో కూడా వాళ్ళకు అనుకూలమైన సమాచారం అందింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని యాజ్ పర్ ది ప్రొసీజర్ ఆఫ్ లా కవిత హ్యాస్ బీన్ అరెస్టెడ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ న్యూఢిల్లీ. ఇప్పుడు ఆమెని ప్రస్తుతానికి ఇప్పుడు ఢిల్లీ కోర్టులో ఆమెని హాజరుపరచడం జరిగింది బిఫోర్ ది మేజిస్ట్రేట్ అక్కడ. ఇప్పుడు దాని గురించి ఎవరైనా అరెస్ట్ అయితే మన దేశంలో మన చట్ట ప్రకారం ఈవెన్ అరెస్టెడ్ పర్సన్ కూడా కొన్ని హక్కులు ఉంటాయి, రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్ అని. వారికి ఉన్న వాళ్ళ స్టాండ్ ఏంటిది, వాళ్ళ ఎందుకు వాళ్ళని బెయిల్ పైన ఎందుకు రిలీజ్ చేయకూడదు అనే విషయాలపైన వాళ్ళు కూడా న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా వారి న్యాయవాది తర్వాత లీగల్ టీం అంతా కవిత గారి విషయంలో కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మనకు ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ నుండి బోయినపల్లి ఆయన, తర్వాత సిసోడియా గారు డిప్యూటీ సీఎం, తర్వాత ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో వాళ్ళు ఉన్నారు. రిమాండ్ కేసు డైరీని కూడా ప్రజెంట్ చేసినట్టు మనకు సమాచారం వచ్చింది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ సమస్య ఎంత దూరం, ఇప్పుడు కవిత గారిని ఏ విధంగా, తర్వాత దాని పర్యవసానం ఏంటి అనేది త్వరలో మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. కాబట్టి వేచి చూడాల్సింది ఉంది. సార్ అసలుకి నిన్న నైట్ ఆమె మీద ఏ కేసులు పెట్టారు, అసలు ఆమె ఇంట్లో ఏమేమి దొరికినాయి, సోదాల్లో భాగంగా ఆమె ఇంట్లో ఏమేమి దొరికినాయి, ఏమేమి సీజ్ చేశారు సార్? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్, దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్, కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ దొరికాయి అంటున్నారు. తర్వాత మొబైల్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. అది జరుగుతూనే ఉంది, సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఉన్న మోడర్న్ టెక్నాలజీ దాంతో వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గెట్ ఆల్ ది క్యూస్ టు అరెస్ట్ అండ్ రిగార్డింగ్ ది ఫైనాన్షియల్ అఫెన్సెస్ క్రైమ్. దానికి సంబంధించి వాళ్ళన్నీ సేకరించడం జరిగి దానికి ప్రొసీజర్ ఫాలో అవుతూ ఈవెన్ కవిత గారి హస్బెండ్కి నోటీస్ అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. సార్ ఈ అరెస్ట్ చేసే క్రమంలో నిన్న కేటీఆర్ గారు ఈడీ అధికారుల మీద దురుసుగా ప్రవర్తించడం అయితే జరిగింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు కేటీఆర్ గారి మీద. దీని మీద మీరే ఉంటారు? అంటే ఇప్పుడు మనము యాజ్ పర్ ప్రొసీజర్ వచ్చినప్పుడు ఇప్పుడు అగైన్ దట్ ఈస్ ది ఆబ్జెక్షన్ టు ది డ్యూటీస్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ 188 కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించొద్దు, అది కలిగిస్తే చట్ట వ్యతిరేకం. అయితే దానికంటే ముందే ఇప్పుడు వెన్ దే హ్యావ్ అప్రిహెన్షన్ ఆఫ్ అరెస్ట్, దే హ్యావ్ అదర్ రెమెడీ టు అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా. కవిత గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు దానికి రెమెడీస్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు ముందుగానే నాట్ టు అరెస్ట్, ఒక రెడ్ పిటిషన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. నాట్ టు అరెస్ట్ అని ఒకటి హైకోర్టు ద్వారా తీసుకోవచ్చు, లేదంటే ఈవెన్ దే కెన్ గో అండ్ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ లా. అలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ డైరెక్ట్గా మనం చెప్పేది, మనం అధికారులను మనము విభేదించి వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే ఇలాంటివి జరుగుతాయి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే
వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి కొంచెం ఉంటుంది ఎమోషనల్గా. కేటీఆర్ గారు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి కొన్ని ప్రశ్నించే, అతను పొలిటీషియన్ కాబట్టి లీడర్ కాబట్టి ప్రశ్నించవచ్చు. కానీ అక్కడ క్రమంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ఏమన్నా అక్కడ ఆధారాలు ఉంటే మాత్రం వారు ఎవరు కానీ చట్టానికి అతిథులు కాదు. మరి అలాంటి సందర్భాన్ని ఎదుర్కోవాల్సి మరి రావడం నిజంగా మనందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమం నేపథ్యంలో వచ్చి మనందరికీ కూడా దురదృష్టంగా భావిస్తాం. సార్ ఇప్పుడు ఆమె ఆ ఢిల్లీ కోర్టులో అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగింది ఈరోజు. ఒకవేళ ఆమెకు శిక్ష పడితే ఎటువంటి శిక్ష పడుతుంది? ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది సార్ ఆమెకి? అంటే ఇప్పుడు దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. ఒక షీ ఫౌండ్ గిల్టీ, తర్వాత ఆమెకి ఒక 10 years పడే అవకాశం ఉంటుంది యాజ్ పర్ దిస్. ఎందుకంటే గతంలో కూడా మనకు ఇప్పుడు మన ఇండియన్ విమెన్ పాలిటీషియన్స్లలో మనకు చాలామంది ఇలాంటి అండర్గాన్ ఇలాంటి కేసులలో వెళ్ళారు. జయలలిత గారు కూడా ఇలాంటి కేసులో వెళ్ళారు చాలామంది. తర్వాత ఇప్పుడు కవిత గారు అలాంటిది సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు చట్టంలో ఈవెన్ మనకు ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చాలా కేసులు ఇప్పుడు అరెస్టెడ్ పర్సన్కి ఎలాంటి అవకాశాలు ఉన్నవి, దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు అనేవి ఉన్నవి. కాబట్టి దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలి. కవిత గారు చట్టబద్ధంగా దాన్ని న్యాయపరంగా ఎదుర్కొని దాని సమస్యను దాంట్లో వారికి ఉన్న నిజాయితీని, ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. సార్ అసలు ఎంత సడన్గా ఈడీ అధికారులు వాళ్ళపై దాడి చేయడానికి కారణం ఏంటంటే సార్? అంటే అది సడన్గా అంటే అది ఎప్పటి నుండో జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఈ లింక్లో తెలిసారు. వాళ్ళు కూడా కవిత గారు కూడా చాలా ఈడీ ఆఫీస్కి అక్కడ వాళ్ళు అటెండ్ కావడం జరిగింది. అక్కడ కవిత గారు కొన్ని వారికి ఉన్న లీగల్ రెమెడీస్ని వాళ్ళు అక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత దాన్ని దర్యాప్తు సంస్థకున్న అధికారాల ప్రకారం వాళ్ళు చేసుకోగలిగారు. అయితే మరి అక్కడ కవిత గారి ఇన్వాల్వ్మెంట్ అక్కడ కన్ఫామ్ అయింది కాబట్టి ఈ అఫెన్స్లో అక్కడికి వెళ్ళి మరి వారికి ఉన్న అధికారాలతోని వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది, తీసుకొని రావడం జరిగింది. అంటే దీంట్లో ఏం పొలిటికల్గా ఏమైనా కోణం ఉందా అంతే అంటే దీంట్లో మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆల్ ఆఫ్ సడన్గా అయిన విషయం కాదు. ఎందుకంటే ఇది ఎప్పటి నుండో దాదాపు ఒక 1 year నుండి మన దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం రేపుతున్న విషయమే. కేజ్రీవాల్ లాంటి ప్రముఖులు కూడా ఈ స్కామ్లో, ఈ నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇది అంటే దీనికి ఇప్పుడు మనకు పార్లమెంటరీ ఎలక్షన్స్కి దీనికి లింకప్ చేసే విషయంలో కూడా కొన్ని మీడియా. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక నెలలో. దీనికి ఏమన్నా అంటే సింక్ కానీ లేకపోతే ఏమన్నా ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా సార్, సెంటిమెంట్ ఉపయోగించుకుని ఓట్లు పొందే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా? అంటే నేను ఐ డోంట్ థింక్ అక్కడ సెంటిమెంట్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, వారు పరిపాలించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది మన దేశంలో ఏంటంటే ఈ రాజకీయ అవినీతి, పొలిటికల్ కరప్షన్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు అధికారం చేపట్టిన పొలిటీషియన్స్ అందరూ ఇలాంటి నేరాలకు పాల్పడడం అది మామూలుగా కామన్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రిక్ట్గా కొన్ని యాక్షన్ తీసుకుంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పొలిటీషియన్స్కి కొంచెం భయం అని ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనకు చట్టాల్లో మార్పు చేసింది బీజేపీ గవర్నమెంట్, చాలా చట్టాల్లో మార్పు చేసింది. అట్లనే ఇప్పుడు ఈ పొలిటికల్ కరప్షన్కి సంబంధించి కూడా స్ట్రిక్ట్ ఒక లాని ప్రిపేర్ చేసి ఇంప్రిజన్మెంట్ ఇమ్మీడియట్గా దానికి పనిష్మెంట్స్ పీరియడ్ పెంచితే మరి వాళ్ళకు కూడా కొన్ని అలాంటి నేరాలకు పాల్పడే పొలిటీషియన్స్ కూడా భయం ఉంటుంది, వాళ్ళు కూడా ఆన్సరబుల్గా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. సార్ ఈ అరెస్ట్ మీద ఇంకా కేసీఆర్ గారు ఒక మాట అయితే మాట్లాడలేదు. ఈ అరెస్ట్ మీద కేసీఆర్ కాదు ఎటువంటి స్పందన లేదు. ఏంటంటే సార్ ఏంటి సార్ ఇది? అంటే ఇప్పుడు మీకు తెలుసండి గోపి గారు, కేసీఆర్ గారు ఇప్పుడు ఆయనే ఉద్యోగం చేసి తర్వాత అన్ని విషయాలు అలసిపోయి అతను కొంచెం ఏజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఆయన కూడా ఒక అవకాశం చూసుకొని అన్ని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. బీఆర్ఎస్కి వాళ్ళు ఏది చేసినా చట్టపరంగా చేయాలి. దానికి ఏమున్నాయి ఆప్షన్స్ ఏమున్నాయి, మన భారత శిక్షా స్మృతి కానివ్వండి, మన సిఆర్పిసి ప్రొసీజర్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఇలాంటి దర్యాప్తు సంస్థలకు ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళు ఇప్పుడు దే ఆర్ డూయింగ్ సమ్ లీగల్ ఎక్సర్సైజ్.
దాని తర్వాత వచ్చి ప్రజల ముందుకు వస్తారు. ఎప్పుడైనా కొంచెం రిలీఫ్ దొరికినా కానీ ఏమైనా జరిగినా కానీ తప్పకుండా వాళ్ళ ప్రజలకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఐ థింక్ దే ఆర్ ఇన్ టు లీగల్ మెకానిజం, లీగల్ రెమెడీస్ గురించి లీగల్ ఎక్సర్సైజ్ చేస్తారు. ప్రొసీజరల్ ఎక్సర్సైజ్ ఎట్లా మనం హౌ టు సేఫ్ గార్డ్ ది కవిత ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది అరెస్ట్ అండ్ ఆల్ అనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు అనేది నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.